श्रीगुरुभ्यो नमः। ओम गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। అవస్థాత్రయ పరీక్ష. ఈ అవస్థాత్రయ పరీక్ష ఉపనిషత్తుల్లో ఉంది, మాండుక్య ఉపనిషత్తులో ఉంది. మాండుక్య కారికల్లో గౌడపాదుల వారు విస్తారంగా చెప్తారు, వివరంగా చెప్తారు. అలాగే బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా ఇది వస్తుంది. ఆ వాటి యొక్క భాష్యంలో తెలుస్తుంది అంతా. శంకర భగవత్పాదుల వారు వాటికి భాష్యంలో చక్కగా వివరణ ఇచ్చారు ఈ అవస్థాత్రయ ప్రక్రియకి. ఆ రెండు చోట్ల, ఇది మాండుక్య ఉపనిషత్ భాష్యంలోను, బృహదారణ్యక ఉపనిషత్ భాష్యంలోను. ఇక్కడ ప్రకృతి ప్రకరణం అంటే ఈ చెప్తున్నటువంటి ప్రకరణంలో జస్ట్ ఇంట్రడక్షన్ కోసం, కొంత ఆలోచన స్టార్ట్ చేయడం కోసం కొన్ని విషయాలు చెప్తాము. ఇందులో కొన్ని ఆక్షేపణలు వస్తాయి. ఈ ఆత్మ బ్రహ్మ, మాండుక్య ఉపనిషత్తు అండి, సోయం చతుష్పాత్ అంటే ఓంకారమే పరమాత్మ, 4 పాదములు ఉన్నాయి అని చెప్తారు. ఇంకొక చోటేమో ఈ పరమాత్మకి అంతరిక్షలోకం మొదలైనవి, ఇతనికి శిరస్సు అని ఇలా అవయవములు, పురుష సూక్తం కానివ్వండి, కొన్ని చోట్ల ఇలా అవయవముల యొక్క వర్ణన వస్తుంది. అది కూడా శృతే. ఇలా 2 చోట్ల భిన్నంగా ఉంది అంటే 2 వర్ణనలు ఎలా కుదురుతాయి? ఉంటే 4 పాదములు అంటే 4 పాదములు అని ఉండాలి. లేకపోతే అది తల, ఇది కాళ్ళు, ఇది చేతులు అని ఇలా ఎలా చెప్తారు? ఇది కరెక్టేనా? ఇది సందేహం. అయితే అది తప్పేం కాదు. కారణం ఏంటంటే అధిదైవికముతో కూడినటువంటి సర్వప్రపంచము ఈ ఆత్మలో చేరి 4 పాదములు అని. ఇది అధిదైవిక, అధిభౌతిక, ఆధ్యాత్మిక, ఈ 3 ఆత్మ, ఈ 4 కలిపి 4 పాదములు అని అటువంటిది అభిప్రాయం. ఈ సర్వప్రపంచము కూడినటువంటి సర్వప్రపంచము ఆత్మలో చేరి 4 పాదములు. ఇట్లాగుచో ప్రపంచమంతయు బాధితమైతే మిగిలేదేంటి? ప్రపంచమంతా కూడా ఒకటే అనేటువంటిది కలిసిపోయి ఇంకొకటే ఉంది. ఒకటే ఉందంటే ఏం ప్రూవ్ అయిందంటే అద్వైతమే సిద్ధించుతుంది. సర్వభూతముల యందు ఉన్న ఒకే ఆత్మను కనుగొన్నట్లను సర్వభూతములను ఆత్మయందు కనుగొన్నట్టును. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని సమం పశ్యన్నాత్మయాజీ స్వరాజ్యమధిగచ్చతి. అందరియందు సర్వభూతస్థం ఆత్మానం, ఆత్మయందు సర్వభూతములను లేదా ఆత్మ వలె సర్వభూతములను, సర్వభూతముల యందును తనను చూచుకునేటువంటి యోగి ఎవరైతే ఉంటారో అతను సిద్ధి పొందినటువంటి వాడు అవుతాడు. సమం పశ్యన్ ఆత్మయాజీ, ఆత్మయాజీ అంటే ఆత్మయోగి ఎవరైతే ఉన్నారో సమం పశ్యన్నాత్మయాజీ స్వరాజ్యం అధిగచ్చతి, స్వరాజ్యాన్ని పొందుతాడు. ఏ స్వరాజ్యం అంటే ఆత్మస్వరాజ్యాన్ని అధిష్ఠిస్తాడు, అంటే పరమాత్మ స్థితిలో స్థితుడై ఉంటాడు. ఇంతేకాకుండా యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవా అను పశ్యతి, ఆరోధ్యంలో వస్తాయి ఇవన్నీ. ఇలాంటి శృతులు స్మృతులు వీటి అర్థాన్ని చేర్చుకున్నట్టు అవుతుంది. ఇలా కాకుండా ఉంటే ఏమవుతుంది? తన దేహం యొక్క కొలతకు కట్టుబడిన ప్రత్యేగాత్మనే సాంఖ్య దర్శనంలోను ఇతర స్థలాల్లో కూడా చీమదేహానికి తగినంత చైతన్యం, ఏనుగు దేహానికి తగినంత చైతన్యం, అలా మార్పు ఉండదు. చైతన్యం అనేటువంటిది అంతా ఉన్నటువంటిది. ఇక్కడ ఇంత ఉంటుంది, దానికి ఇంత ఉంటుంది, అలా ఉండదు. అంతా సమంగానే ఉంటుంది. సాంఖ్యాదులు ఏదైతే చెప్పారో అంతే తెలుస్తుంది. ఇలా సమత్వాన్ని దర్శించలేకపోతే కలిగే నష్టం ఏంటి? సమత్వాన్ని దర్శించలేకపోతే భేద దృష్టి వచ్చేస్తుంది. అంటే పెద్దగా ఉన్నటువంటి జీవిలోనేమో ఎక్కువ చైతన్యము, చిన్నగా ఉన్నటువంటి జీవులు తక్కువ చైతన్యం అని ఒక భేద దృష్టి వస్తుంది. అది సరికాదు. అద్వైతం అలా చెప్పదు. అప్పుడు అలా భేద దృష్టి వచ్చిందంటే ఇంకా అద్వైతం అనేది లేదు అని కదా. కానీ నిజానికి ఉన్నదే అద్వైతం, రెండోది లేదు. పై భాష్య భాగంలో అవస్థలను పరిశీలించేటప్పుడు ఆధ్యాత్మికము, అధిభౌతికము, అధిదైవికము ఈ 3 తనలో అణుచుకున్నటువంటి సమిష్టి ప్రపంచమును చేర్చుకున్నటువంటి ఆత్మనే వైశ్వానరుడు అని గ్రహించాలి. వైశ్వానరుడు, హిరణ్యకుడు, ఇలా భావిస్తేనే అద్వైత సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. దేనికి దానికి సెపరేట్గా బయట కనిపించేది వేరు, లోపల అంటే దేహం లోపల, ఆత్మ లోపల కనిపించేది వేరు, వేరే జీవిలో కనిపించేది వేరు అంటే అదంతా ద్వైతం అయిపోయింది. ద్వైత భావనలో ఉన్నప్పుడు అద్వైత సిద్ధి కలుగదు అని స్పష్టంగా చెప్పబడింది. ఇంకా స్వప్నము, సుషుప్తి వీటి యొక్క విచారణ, అవస్థాత్రయ విచారణ అంటే ఏంటి? ఈ 3 గురించే విచారణ. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇప్పుడు ఇంతవరకు చెప్పినటువంటిది జాగ్రత్త అవస్థలో ఎటువంటి విచారణ ఉండాలి? అన్ని భూతముల యందును తనను తన యందు అన్ని భూతములుగాను చూసేటువంటి వాడు ఆత్మయోగి. సో ఇప్పుడు స్వప్నము, సుషుప్తి, మెలకువలో ఏదైతే చూస్తున్నాడో అది కూడా స్వప్నమే అనేటువంటిదే శృతి యొక్క అభిప్రాయం. కలలో చూసేటువంటి వాడు మెలకువ దృష్టిలో అది మిథ్య,
కళలో చూడబడేటువంటిది ఏదైతే దృశ్యం ఉందో మెలకు దృష్టితో చూస్తే అది మిథ్య. అదేవిధంగా పారమార్థిక దృష్టిలో ఈ జగత్ అంతా కూడా మిథ్య. ఇదే చెప్తారు. ఇది బృహదారణ్యక భాషణలో కూడా వస్తుంది. స్వప్న వృత్తిలో లోపల చిత్తముచే కల్పితమైనది అయినచో అసత్తు, బయట చిత్తంచే గ్రహించబడినటువంటిది సత్తు. ఈ రెండిటికి వైతథ్యం ప్రస్ఫుటం. మాండుక్య కారికల్లో వైతథ్య ప్రకరణం అని ఒకటి వస్తుంది. దాని నుంచి ఇక్కడ రిఫర్ చేస్తున్నట్టున్నారు. మాండుక్య కారికలు జాగ్రత్త వృత్తి ఎందును లోపల చిత్తముతో కల్పితమైనటువంటి జగత్తు, బయట చిత్తముచే గ్రహించదగినది. అంటే కామ్గా కూర్చున్నాము, ఏం చూడటంలో, బయట చూడటంలో కళ్ళు మూసుకుని కూర్చున్నా, కానీ లోపల ఏదో వృత్తులు, చిత్తవృత్తులు కదులుతున్నాయి. అదే చెప్పినటువంటిది. సో అది అసత్తు. బయట చిత్తంచే గ్రహించబడినటువంటిది సత్తు. అంటే బయట వ్యావహారికంగా ఉందా అంటే ఉంది. ఈ మాత్రం సత్యత్వం కూడా మనము కళ్ళు మూసుకుని లేకపోతే ఆలోచనలు ఏదో దృశ్యం వెళ్తోంది లోపల, ఏదో చిన్నప్పుడుదో ఏదో, అదంతా అసత్యమా సత్యమా అంటే ఏమంటాం? ఆ కాలంలో అప్పుడు సత్యం. చిన్నప్పుడు ఏదో అతను పెన్సిల్ తీసుకున్నాడో నేను పెన్సిల్ ఇచ్చానా, లేదా వాడు నన్ను 2 కొట్టాడో నేను వాడిని 2 కొట్టా, ఏవో ఉంటాయి కదా చిన్నప్పుడు. సడన్గా ఏవో ఆలోచనలు వస్తాయి ఖాళీగా ఉన్నప్పుడు. అవి వ్యవహారంలో నిజంగా ఆ అవస్థలో జరిగినప్పుడు అది సత్యమే అనుకుందాం. కానీ ఇప్పుడు గుర్తొచ్చింది. ఈ గుర్తొచ్చినటువంటిది సత్యమా? అన్ఫార్చునేట్లీ ఈ మధ్య ఎక్కడో స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ ఆలమ్ని మీట్ పెట్టుకున్నారు. 60 దాటిపోయినాయి, రిటైర్ అయిపోయారు. కేరళలో అనుకుంటా. వచ్చారు, చేరారు. వచ్చి చేరిన తర్వాత అందరూ 60 దాటిపోయిన వాళ్ళే. అందరు అప్పుడు క్లాస్మేట్స్, దాదాపు రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు 65 అలా ఉన్నటువంటి వాళ్ళు. అప్పుడు జరిగిన సంఘటన ఏదో తెచ్చుకుని ఇద్దరు కొట్టుకుని పోలీస్ స్టేషన్ దాకా, కేసు దాకా వెళ్ళారు. ఎందుకంటే అప్పుడు వీడు వాడి పెన్సిల్ వీడు వేసుకున్నాడట. అది మాట పెరిగిపోయి ఆర్గ్యుమెంట్ అయిపోయి ఇది ఒకళ్ళు కొట్టుకొని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకొని అంతకాడికి ఆలమ్ని పెట్టుకోవటం ఏంటి? ఇది నిజమా? ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటనకి అంత ఇదే తాదాత్మ్యత. అంటే అప్పుడు ఉన్నది నేనే, వాడు అప్పుడు కొట్టాడు. 60 ఏళ్ళు వచ్చేదాకా గుర్తుపెట్టుకుని అప్పుడు నువ్వు నా పెన్సిల్ తీసుకున్నావు, నీ తప్పు కాదు. ఏంటి ఆర్గ్యుమెంట్? చిన్నపిల్ల అయిపోయారంటే అది ఇంకేమంటాం? సో ఇప్పుడు చూసేటువంటి, అంటే ఇప్పుడు ఊహల్లో ఊహా ప్రపంచం అంటాం. మెలకుగుండగా వచ్చేటువంటిది ఊహా ప్రపంచం, కళలో వచ్చేటువంటిది స్వప్న ప్రపంచం. ఊహా ప్రపంచం నిజం కాదు, స్వప్న ప్రపంచము నిజం కాదు, ఊహా ప్రపంచము నిజం కాదు. పారమార్థిక దృష్టితో ఈ వ్యావహారిక ప్రపంచం కూడా అది నిజం కాదు. కాకపోతే ఇప్పుడు వ్యావహారిక జీవుడికి ఇది సత్యం. అది ఊహిస్తున్నప్పుడు కనీసము అది ఊహలోకి వస్తుందనన్నా వాక్ ద్వారా బయటకు చెప్పాలి. మనకి మనమే నిరోధించుకోవాలి. మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు, ఒక్కరే ఉన్నప్పుడు ఎవరికి చెప్తారు? అసలైన ఎవరికి చెప్పాలి? చెప్తున్నారు అంటే ఏంటి? మళ్ళీ ఇంకొక వాసన ఏర్పడుతుంది కదా. అంటే ఆ సంఘటనని మరింతగా సాలిడిఫై చేయటం, అంటే ప్లాస్టింగ్ చేసి దానికి మంచిగా నీళ్లు కొట్టి గట్టిగా అయ్యేటట్టు చేయటం. ఎప్పుడో 10 ఏళ్ల క్రితందో 20 ఏళ్ల క్రితందో ఇప్పుడు గుర్తొచ్చింది అంటే ఆ వాసనే ఏర్పడిపోయింది. ఆ ఏర్పడిపోయినటువంటి వాసన మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడామంటే అర్థం ఏంటి? ఆ వాసన మరింత దృఢంగా నాటుకునేటట్టు చేసుకుంటున్నాం మనం. అది అందుకని అసలు ఊహ స్టార్ట్ అయ్యేటప్పుడే దాన్ని కలిపి పెరగనిస్తామా? కలుపు తీసి పడేయటమే. సో ఈ వాక్యాలతో చెప్పేది ఏంటి అంటే స్వప్న జాగ్రత్తలు 2 కూడా సమానమే. ఇదే శృతి యొక్క పరమ సిద్ధాంతం. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ. ఈ వాక్యాల భాషలో, శంకర భాషలో చాలాసార్లు చెప్తారు ఇవే. మెలకువ అహంకారం యొక్క పూర్ణ వికాసము, స్వప్నం అర్ధ వికాసము అని లెక్కించుట జగత్తు యొక్క మిథ్యాత్వమునకు అడ్డు వచ్చును. అంటే అది కూడా కరెక్ట్ కాదు. అహంకారం అనేటువంటిది ఒకటి ఉంది. నిద్రపోయినప్పుడు సగం పూర్తిగా లయించిపోయింది, కలగనేటప్పుడు సగం లయించి ఉంది, సగం యాక్టివ్గా ఉంది, జాగృతిలో ఉన్నప్పుడు పూర్తిగా యాక్టివ్గా ఉంది. ఈ వివరణ అంతా ఎందుకు మరి? ఎందుకంటే అది కూడా కరెక్ట్ కాదు అని చెప్పడం కోసమే. అది కరెక్ట్ అని తీసుకుంటే జగత్తు మిథ్య అనేటువంటి దానికి అది అడ్డం పడుతుంది. జగత్తు మిథ్య కాదు అంటుంది అది అప్పుడు. సో ఇప్పుడు సర్వాత్మ భావరూపమైనటువంటి మోక్షము అనేటువంటి క్రియాకారక ఫలశూన్యమైనటువంటి విద్యాఫలము అనేటువంటిది ఉన్నది కదా. మోక్షం అనేటువంటిది ఒక ఫలం ఉంది కదా, ఇది క్రియాకారక ఫలశూన్యమైనటువంటిది. అంటే అక్కడ ఎటువంటి పనుల ద్వారా సిద్ధించేటువంటిది కాదది. అంటే ఏదో చేయటం ద్వారా సిద్ధించితే క్రియాకారక ఫలం. సర్వాత్మ భావరూపమైనటువంటి మోక్షము అనేటువంటి క్రియాకారక ఫలశూన్యము అని అన్నారు. ఫలశూన్యం అంటే ఏంటి? అది లేనటువంటిది. విద్యాఫలం ఉన్నది కదా, దానిని ప్రత్యక్షంగా చూపిస్తారు. అవిద్యా కామకర్మలు ఉండవు. మోక్షము అనే స్థాయిలోకి వెళ్ళినటువంటి వాడికి అవిద్యతోటి ప్రేరేపించబడినటువంటి కామనలు ఉండవు. అంటే నాకు ఇది కావాలి, నేను ఇది చెయ్యాలి, ఈ కామనలు లేవు. ఎప్పుడైతే కామనలు నశించుతాయో అది చెయ్యాలి అనేటువంటి యాక్టివిటీ రాదు. అంటే ఇచ్ఛాశక్తితోటి ఏమైంది?
అది ఎలా చేయాలి అని ఆలోచిస్తే అది జ్ఞానశక్తి. తర్వాత ఏమవుతుంది, దాన్ని యాక్షన్లోకి ఇంప్లిమెంట్ చేస్తాం, అదేంటి క్రియాశక్తి. లలితా సహస్రనామాలు సామాన్యంగా ఏం చెప్తాం, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని చెప్తాం. కానీ నిజానికి ఇచ్చ కలిగినప్పుడే దాన్ని ఆపేసామనుకోండి, అది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి ఆలోచనలు రావు, అండ్ దాన్ని యాక్షన్లో పెట్టడం కూడా రాదు. అందుకని ఇచ్చ దగ్గరే దాన్ని స్టాప్ చేసేస్తేనే మోక్షం అనేటువంటి ఫలం వైపు వెళ్తుంది. దాన్ని ప్రత్యక్షంగా చూపిస్తారు. అక్కడ ఏమవుతుంది, అవిద్యా కామకర్మలు నశించిపోతాయి, అదే మోక్షం. మోక్షంలో ఏమవుతుందంటే అవిద్యా కామకర్మలు ఉండవు, అవన్నీ నశించిపోతాయి. అలాగే హృదయం లోపల ఒక ఆకాశం ఉంది కదా, ఈ ఆకాశ శబ్దం చే ఏం తీసుకోవాలంటే ఈ హృదయం లోపల హృత్పుండరీక ఆకాశ మధ్యే అని చెప్పారు కదా, ఆ ఆకాశం అని చెప్పినటువంటిది ఏం తీసుకోవాలంటే పరమాత్మనే తీసుకోవాలి. ఆకాశ శబ్దంతో పరమాత్మనే గ్రహించాలి. అది తీసుకుంటే ఏమవుతుంది, తన ఆత్మ అయినటువంటి ఆకాశమున స్వాభావికమైనటువంటి అసంసారి అయినటువంటి ఆత్మాకాశమున విశ్రమించును, పరుండునన్న విశ్రమించును. ఈ అవస్థలో ఏం జరుగుతుందంటే ఎటువంటి సంసార దుఃఖములు లేవు. సుషుప్తి అవస్థలో జరిగేటువంటిది అదే. ఈ విధంగా సుషుప్తి కాలమున అన్ని సంసార ధర్మములను దాటి స్వాభావికమైనటువంటి తన స్వరూపమున ఉంటున్నాడు. నిద్రలో ఉన్నటువంటి వాడికి, ఇప్పుడు మెలకులో ఉన్నాడు, అతను ఒక రాజు అనుకోండి, సభలో ఉన్నప్పుడు కిరీటం పెట్టుకోవాలి, రాజోచితమైనటువంటి అలంకారాలు, దృశ్యాలు. అదే నిద్రపోతున్నాడు, కిరీటం ఉందా లేదా, ఒంటి మీద ఆ బంగారు నగలన్నీ పెట్టుకున్నామా లేవా, ఈ ఆలోచనలు కూడా ఉండవు. పెట్టుకోడు, అసలు నిజంగా పెట్టుకుంటే నిద్ర రాదు, ఆ ఆలోచనలు కూడా రావు. ఇంకా చెప్పాలి అంటే గట్టిగా గాఢ నిద్రలో చెప్పాలంటే వస్త్రం జరిగిపోయింది, ఏది ఎవరికేం తెలుస్తుంది అంటే ఒక చిన్న శైశవ, ఒక పసిబాడి స్థితిలో ఎలా ఉంటాడు అలా ఉంటాడు వాడు, నిద్రావస్థ, సుషుప్తులు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే స్వాభావికమైనటువంటి తన స్వరూపమున, తన ఒరిజినల్ స్వరూపం ఏదైతే ఉందో అంటే ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అలా ఉంటున్నాడు. దేహం కాదు, ఆత్మ, జీవుడు అనబడేటువంటి వాడు తన స్వస్వరూపంలో ఉంటున్నాడు అక్కడ. సో దీంతో ఏం తెలుస్తుంది, జీవుడు సుషుప్తి యందు అసంసారి అయినటువంటి పరమాత్మ స్వరూపమునందే ఉండును. అంటే తను పరమాత్మ అయిపోయాడు సుషుప్తిలో, కానీ మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు వస్తున్నాయి, అదంతా వేరే వివరణ. సుషుప్తి యందు ఆవరణ విక్షేపములు ఉండవు, అలా ఉంటాయి అనేటువంటి ఈ వాదం ఏదైతే ఉందో వేదాంత ప్రక్రియకి విరుద్ధమైనటువంటిది. అది ఒప్పుకుంటే వేదాంత ప్రక్రియ, ఈ అవస్థాత్రయ ప్రక్రియ శృతిలో చెప్పినటువంటిది కరెక్ట్ కాదు అని వస్తుంది. కానీ అది కాదు, శృతిలో ఏదైతే చెప్పిందో అదే ప్రామాణికము. సో సుషుప్తిలో ఎటువంటి ఆవరణ కానీ విక్షేప శక్తి కానీ ఏమీ ఉండవు అక్కడ. సాక్షాత్ తాను పరబ్రహ్మమే అయి ఉన్నాడు అక్కడ. సుషుప్తి సమాధులు మరి పాము మొదలైనటువంటి వాని రూపంలో వికల్పితమైనటువంటి తాడువలే 3 అవస్థల యందును ఒకే ఆత్మను అంతఃప్రజ్ఞ, బహిఃప్రజ్ఞ, ఇలా డిఫరెంట్ ప్రజ్ఞలు ఉన్నాయని చెప్పి, లేదా డిఫరెంట్ ధర్మములతో కూడినటువంటి వానిగా వికల్పింతురు అని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడు ఈ అంతఃప్రజ్ఞ ఇవన్నీ కూడా నిషేధించబడి లేదా బాధించబడి విజ్ఞానము అనేటువంటి ప్రమాణం ఉదయించిన సమకాలం ఎందే ఆత్మయందు సర్వ అనర్థములు, ప్రపంచానికి సంబంధించి అనర్థాలు ఏవైతే ఉన్నాయి, అనర్థాలు ఏంటి, నేను, నాది, నా వాళ్ళు, ఇది అయ్యింది, అదాలు, అయ్యో నష్టపోయాను, ఇదేదో కొత్తగా వచ్చింది, ఈ అనర్థాలన్నీ, భ్రాంతులన్నీ పోతాయి. మెయిన్ ఇది దాని యొక్క ఫలితం అన్నమాట. కానీ తురియని తెలుసుకుంటూ ఇంకొక ప్రమాణము కానీ ఇంకొక సాధనము కానీ వెతుకోవలసినటువంటి పని లేదు. ఆత్మ సాధన కోసం మీకు ప్రత్యేకంగా ఏదో ఒక టెక్నిక్ కావాలి. అవన్నీ ఎందుకు చెప్పాలి అంటే ఆత్మ సాధన మార్గంలో ముందుకు వెళ్ళటానికి మాత్రమే ఉపయోగిస్తాయి. అనాత్మ పదార్థాలని తొలగించడానికే ఈ టెక్నిక్స్ అన్నీ, అంతే తప్ప ఆత్మని సాధించడానికి దానికి టెక్నిక్కో లేకపోతే ఇంకొక ప్రక్రియ, ఈ ప్రక్రియలన్నీ దేని చెప్పడానికి, ఇప్పుడు ఈ అవస్థాత్రయ ప్రక్రియ కానీ లేదా అధ్యారోప అపవాద ప్రక్రియ కానీ, అధ్యారోప అపవాద ప్రక్రియలో కూడా ఏం చేస్తున్నారు, అనాత్మ వస్తువుని తొలగించటమే అక్కడ చేసేది. ఎప్పుడైతే సింపుల్గా చెప్పాలంటే నీళ్ళల్లో మట్టితోటి నీళ్ళు వచ్చాయి, మనం ఫిల్టర్ చేస్తాం. ఫిల్టర్ చేసేది ఎందుకు, నీళ్ళను శుద్ధంగా చేయటానికా అంటాం. మామూలుగా వ్యవహారికంగా ఏమంటాము, ఫిల్టర్ ఎందుకు పెట్టారంటే ప్యూర్ వాటర్ కోసం అంటారు. సహజంగా ఏంటి, వాటర్లో ప్యూరిటీనే ఉంది. కాకపోతే ఏమైంది, కంటామినేషన్ జరిగింది. గ్రౌండ్ వాటర్లోంచి సాల్ట్స్ ఏదేదో చెప్పుకుంటాం, లేదా ట్యాంక్లో మట్టి, పైపుల్లో మట్టో, గ్రౌండ్ వాటర్లో భూమిలోంచి బైక్ లాగేటప్పుడు భూమిలో ఆ పొరల్లో ఉన్నటువంటి కొన్ని సాల్ట్స్ ఏవో కలిసిపోయి అవి తాగడానికి యోగ్యంగా లేవు, అందుకని ఫిల్టర్ పెట్టాం. ఫిల్టర్ పెట్టింది ఎందుకు అని అంటే ఏం చెప్తాం మనము, వాటర్ ప్యూరిఫై చేస్తుంది అంటాం. వాటర్ ప్యూర్, ఆల్వేస్ ప్యూర్. మరి ఫిల్టర్ చేసే పని ఏంటంటే ఆ కంటామినేషన్ని తీయటం, అంతే.
సాధన కూడా అంతే. అనాత్మ వస్తువుని తొలగించటానికే సాధన, ఆత్మని ప్రాప్తింపజేసుకోవడానికి కాదు. ఆత్మ ఎప్పుడు కూడా నీవే ఆత్మయ్య ఉన్నావు. నేనే ఆత్మయ్య ఉండి నా ఇంటికి వెళ్ళడానికి అడ్రస్ ఎక్కడ అని వెతికినట్టుంది. ఎవరికైతే బ్రహ్మస్వరూపం కంటే వేరే అయినటువంటి మనస్సు, ఇంద్రియములు తాడు వలె కల్పితమై ఉన్నాయో, ఆ కల్పితమైనటువంటి సర్పం తొలగిపోయిన తర్వాత బ్రహ్మస్వరూపం అయిపోయినటువంటి వాళ్ళకి రెండోది లేదు అని ఎప్పుడైతే దృఢంగా తెలిసిపోతుందో వారికి అభయము, మోక్షము అని పేరు కలిగినటువంటి అక్షయమైనటువంటి శాంతియు స్వభావ సిద్ధమై ఉండును. మరి ఒక దాని అధీనము కాదు. వారు చేయవలసినటువంటి పని కూడా వారు చేయవలసింది ఏమీ లేదు. అంటే ఇది చెయ్యాలి, ఇంకా ఈ ప్రాక్టీస్ చేయాలి, ఈ సాధన చేయాలి, ఇది చేయాలి, అవి ఏమి లేదు. ఈ వాక్యాలతో ఏమవుతుంది? అవస్థాత్రయ పరీక్ష సమాప్తమైనప్పుడు అంతఃప్రజ్ఞాదులు ఆత్మ యందు ఉండవు, ఆత్మ అద్వితీయుడు. ఈ బోధ స్పష్టంగా తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత దీనికి ఇంకా నిర్వికల్ప సమాధి సాధించాలి, ఆ సమాధి సాధించాలి, లేకపోతే ఈ సాధన చేయాలి, అవి ఏమీ ఉండవు. ఇది భాష్యం. ఏమీ చేయక్కర్లేదు అని అంటే దేహాన్ని నిలపటం కోసం తినాలి, అది కూడా చేయొద్దని కాదు. కొంతమంది ఇదే అడుగుతారు, అంటే జ్ఞానికి ఆకలి దప్పిక ఉండవా? రమణ మహర్షి భోజనం చేశారా చేయలేదా? ఆయన కంటే గొప్ప జ్ఞాని ఎక్కడన్నా మనం విన్నామా? అట్లీస్ట్ ఈ రీసెంట్ కాలంలో మనం విన్న వాళ్ళల్లో గొప్ప అని తీసుకుందాం. పురాణ కాలంలో ఉన్నారు మహాత్ములు ఉన్నారు, కానీ మనకి రీసెంట్ టైమ్స్లో ఈ జనాల మధ్య నడిచారు. అంటే ఈ మన తరం కాకపోయినా ఒక తరం ముందు నడిచారు, వాళ్ళల్లో చాలామంది చూశారు. సుషుప్తిని అనుభవించువారు, సమాధి యందు ఉన్నటువంటి వాళ్ళు, ముక్తులు, ఈ 3 రకాల వాళ్ళు. వీళ్ళకి భ్రాంతి జ్ఞానం ఉండదు. సుషుప్తి అంటే గాఢ నిద్రలో ఉన్నాడు, వాళ్ళకి ఏదైనా అజ్ఞానం ఉందా? పోనీ సమాధి స్థితిలో ఉన్నాడు, అతనికి ఏమన్నా అజ్ఞానం ఉందా? సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఏమీ లేదు. అలాగే జ్ఞాని, ముక్తుడు లేదా జ్ఞాని, వీళ్ళకి భ్రాంతి జ్ఞానం ఏం లేదు. అప్పుడు కారణం ఏంటి? తమకంటే భిన్నముగా ఇంకొకటి ఏది లేదు అక్కడ. సమాధి స్థితిలో ఉండేవాడు తను తానుగానే ఉన్నాడు, సుషుప్తిలో ఉన్నవాడు కూడా తను తానుగానే ఉన్నాడు, అంటే తన ఆత్మస్వరూపుడుగానే ఉన్నాడు, బ్రహ్మముగానే ఉన్నాడు. అలాగే ముక్తుడైనటువంటి వాడు అలాగే ఉన్నాడు. వీళ్ళకి తమకంటే భిన్నమైనటువంటి ఇంకా ఏ విషయం కనపడటం లేదు. కాబట్టి వాళ్ళకి ఇంకా భ్రాంతి ఎందుకు ఉంటుంది? సుషుప్తి, సమాధి ఈ అవస్థల్లో స్వాభావికంగా అవిభాగమే సిద్ధమై ఉన్నను మిథ్యాజ్ఞానం అనేటువంటిది ఇంకా ఉంది. సమాధిలో కూడా మిథ్యాజ్ఞానం ఉంది. అందుకనే సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సమాధికి వెళ్ళటానికి ముందు ఏవేవైతే ఎలాగైతే ఉన్నాయో ఆ బంధాలు కానివ్వండి, వాసనలు కానివ్వండి, అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ వచ్చేస్తాయి సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత. సుషుప్తి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? పొద్దున్నే నిద్రలేచాము, సుషుప్తిలో మీరు ఏమయ్యారు? సుషుప్తిలో మీరు సాక్షాత్ పరమాత్మ అయ్యారు. ప్రతి వాళ్ళు అంతే, ప్రతి వాళ్ళు కూడా గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు పరమాత్మే అయిపోయారు. కానీ పొద్దున్నే లేస్తూనే ఏమైంది? ఇది ఇల్లు నాది, ఇప్పుడు నేను ఏదో అక్కడ నేను ఆఫీస్లో ఏదో వర్క్ చేస్తున్నాను, అక్కడ వెళ్ళాలి ఈ టైంకి, ఇప్పుడు టైం ఎంత అయింది, ఏం అంటే బయటికి రాగానే సుషుప్తికి వెళ్ళక ముందు ఏవైతే థాట్స్ ఉన్నాయో, ఏవైతే వాసనలు ఉన్నాయో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ వచ్చి కూర్చున్నాయి. సమాధిలో కూడా ఇదే జరుగుతుంది. వేదాంతులు చెప్పేటువంటిది ఇదే. దీనికి కారణం ఏంటి? సమాధి స్థితిలో కూడా తానుగానే ఉన్నాడు, కానీ మిథ్యాజ్ఞానం అనేటువంటిది బాధింపబడాల. అందుకని దానితో ఏమైంది? సమాధి నుంచి బయటికి రాగానే అంతకు ముందు ఏవి ఎలా ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి అతనికి. దీనికి ఒక స్వామీజీ కూడా ఒక కథ చెప్తుండేవారు, ఉదాహరణ. స్వామీజీ కూడా ఇదే చెప్పారు. కాకపోతే స్వామీజీ ఏమనేవారంటే హఠయోగ సమాధుల్లో వెళ్ళినటువంటి వాళ్ళు అని చెప్పేవారు. ఒక అతను చాలా యోగసిద్ధి పొందాడు, భూమి లోపల తవ్వేసేసి 40 రోజులు గుంతలో ఉండగలడు, మొత్తం కప్పేసినా కూడా. 40 రోజులు 41 రోజులు అయితే వెళ్ళాడు. కాశీ ప్రాంతంలో గంగా ఒడ్డున అనుకుంటే ఇది న్యూస్లో కూడా వచ్చిందట ఆ కాలంలో, 1950s ఎప్పుడు. గంగా నదికి కొంచెం వరదలాగానే ఏదో వచ్చింది. ఆ పైన ఉన్నటువంటి ఇసుక అంతా కూడా లాక్కుని పోయేసేసి బయట నుంచి వెళ్ళే వాళ్ళకి ఒక తలలాగా ఏదో కనిపిస్తుంది. సరే అని చెప్పి ఆ ఇసుక అంతా తీస్తే అందులోంచి ఒక ధ్యానముద్రలో ఉన్నటువంటి ఒక యోగి బయటికి తీస్తే మంచి శుద్ధమైనటువంటి సంస్కృతం మాట్లాడుతున్నాడు. ఈ కాలం వాడు కాదు, దాదాపు 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు అయిందిట ఆయన సమాధిలోకి వెళ్ళిపోయి. సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ అడిగింది ఏంటంటే, హే మహారాజ్ కుతః మమ బహుమతి,
అంటే నువ్వు నాకు ఇస్తాను గిఫ్ట్ ఏది అని అడుగుతున్నట్ట. అడుగుతుంటే ఏంటి నేను సంస్కృతం మాట్లాడుతానని చెప్పి సంస్కృతం తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడి, కాశీలో చాలామంది ఉంటారు సంస్కృత పండితులు, వాళ్ళు వచ్చి అడిగితే మెల్లమెల్లగా డిస్కషన్లో ఇదే కాలము, నేను సమాధిలోకి వెళ్ళి 100 సంవత్సరాలు అయిందా అనేది అన్నాడు. అంటే సమాధి నుంచి రాగానే కూడా ఏం గుర్తొస్తుంది, విచారిస్తే తెలిసింది ఏంటంటే రాజుతోటి నేను ఇలా సమాధిలో ఉండగలను అంటే రాజు అది ఇలా సాధ్యం కాదు, 40 రోజులు సమాధిలో ఉండి బతికి వస్తే నేను నీకు ఏదో 1,00,000 రూపాయలు ఇస్తాను, ఏదో అక్కడ ఆయన బహుమతి ప్రకటించాడు సభలో. ఈయన వచ్చి ఇక్కడ ఉన్నాడు, కానీ ఈయన గాఢ సమాధిలోకి వెళ్ళిపోయాడు. 100 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు లేచిన తర్వాత కూడా వేర్ ఈజ్ మై 1 lakh సంస్కృతంలో అడిగాడు. అంటే 100 సంవత్సరాలు సమాధిలో వెళ్ళినా కూడా ఆ వాసన అట్లే ఉన్నాయి. వేదాంతులు కూడా చెప్పేది ఇదే, సమాధిలో కూడా మిథ్యాజ్ఞానం అనేటువంటిది నశించలేదు. స్వామీజీ ఇప్పుడు సమాధి వెనక మట్టికి కప్పేస్తారు కదా, మరి ఆయనకు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది స్వామీజీ? మరి ఆయన యోగ సిద్ధి పొందాడు, అంటే శ్వాసని నిరోధించి అంతకాలం ఉండగలిగేటువంటి స్థితిని పొందాడు. అంతా ఇప్పుడు కుంభకంతో కొంతమంది 2 నిమిషాలు, కొంతమంది 3 నిమిషాలు, ఇంత ఉంటే మనకి ఇదే గొప్ప. కొంతమంది ఇప్పుడు దుర్యోధనుడి గురించి విన్నారు. దుర్యోధనుడు ఇటువంటి సమాధి స్థితినే అవలంబించి నీటి మడుగు లోపల శ్వాసను బిగించి, అంటే శ్వాసను బంధించి నీటి మడుగు లోపల ఉన్నాడు. ఏంటది శమంతకం అనేటువంటి మడుగు ఏదో ఉంది, ఆ మడుగులో పోయి దాక్కున్నాడు కురుక్షేత్రం చివరిలో. సాయంత్రం వెళ్ళినటువంటి వాడు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా మడుగులోనే ఉన్నాడు. అతనికి ఆ సిద్ధి ఉంది దుర్యోధనుడికి. ఉంటే నెక్స్ట్ భీముడు వచ్చేసేసి అతన్ని రెచ్చగొట్టి మళ్ళీ బయటికి తీసుకురావడం, ఇదంతా తెలిసినటువంటిదే. అదే మనము రాత్రంతా ఉంటేనే అమ్మో అనుకుంటాం, ఒక గంట సేపు ఉంటే మనం పోయాడనే అంటాం. గంట సేపు శ్వాస ఆడలేదంటే పోయే ఉంటాడు, ఇంకా తీసేయండి అంటారు తెలియక. అంటే ఆయన అందుకనే గుంత తీసుకుని గుంత లోపల ఉన్నాడు. 100 సంవత్సరాలు ఇది గడిచిపోయింది, చాలా బహుకాలం గడిచిపోయింది. అది యోగ సిద్ధితోటి ఆయన సాధించి రాజుకి ప్రదర్శిస్తున్నాడు, నేను ఇంతకాలం ఉండగలను. రాజు కూడా అదే అన్నాడు, నువ్వు నిజంగా ఇంతకాలం ఉంటే 100 సంవత్సరాలని అనుకుని వెళ్ళలేదు ఆయన. 40 days 41 days, కాకపోతే అక్కడ ఏదో అయిపోయింది. అంటే శ్వాస మళ్ళీ తిరిగి రావడానికి వీలుగా ఒక కవాటం ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయటం మర్చిపోయాడు ఆయన. ఏదో అయిపోయింది. 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ యాక్సిడెంటల్గా కానీ లేకపోతే ఆ ప్రారంభం ఏదో ఉండి బయటికి వచ్చింది, మళ్ళీ సెట్ అయింది అది. అయినా 40 సంవత్సరాలు ఉండటం కూడా సామాన్యం కాదు, 40 రోజులు ఉండటం కూడా. అంటే అన్ని సంవత్సరాలు సమాధిలో ఉన్నా కూడా మిథ్యాజ్ఞానం అనేటువంటిది నశించలా. నేను రాజుతోటి ఈ విధంగా మాట్లాడాను, నాకు బహుమతి ఇవ్వాలి, ఆ మెమరీ అట్లే ఉంది. అందుకనే బయటికి రాగానే ఎక్కడ నా బహుమతి ఏది, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను కదా అంటే 40 days అయిందని అనుకుంటున్నాడేమో ఆయన. మరి మిథ్యాజ్ఞానం ఇంకా తొలగలేదు కాబట్టి బయటికి వచ్చిన తర్వాత యథావిధిగా ఉంది, అంతా వ్యవహారం అంతా అట్లే ఉంది. సో ఈ ప్రళయమునందును అవిభాగమునను సృష్టి ఎందు మరలా విభాగం ఒకటకు వీలున్నది. పరమాత్మతోటి సుషుప్తిలో కూడా అంతే, నిద్రపోతున్నంతసేపు పరమాత్మ స్థితిలోనే ఉన్నాం, కానీ బయటికి రాగానే మళ్ళీ మొత్తం విద్యాజ్ఞానాన్ని వెంట తీసుకుని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తున్నాం. సో జీవుడు సుషుప్తాదులు యందు ఉపాధి నాశనం ఒకటి వలన ఏ బ్రహ్మముతో ఒక్కటైపోవునో ఆ బ్రహ్మము యొక్క స్వరూపమును ఇప్పుడు శృతి ప్రమాణంచే నిర్ధారింపబడును. ఉపాధితోటి అటాచ్మెంట్ ఉంటేనే ఈ ప్రపంచమంతా. ఈ దేహంతో అటాచ్మెంట్ ఉంటే వ్యావహారిక జగత్తు, సూక్ష్మదేహంతో అటాచ్మెంట్ పెట్టుకుంటే ఆ ఉపాధి గతుడైతే అప్పుడు స్వప్న జగత్తు. ఈ 2 ఉపాధుల నుంచి కూడా ఇంకా లోపలికి వెళ్ళిపోతే గాఢ నిద్ర. బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ ఒక్కొక్క ఉపాధితోటి సంబంధం పెట్టుకోవటం, దాన్నే ఉపాధిగతుడు అయ్యారు అని అంటారు. సో దీని ద్వారా ఏం తెలుస్తుందంటే సుషుప్తి సమాధులకు స్వరూపమునందు ఎట్టి భేదము లేదు. పరమార్థ దృష్టితో చూసినప్పుడు రెండింటిలో కూడా జీవుడు బ్రహ్మస్వరూపంతోటే ఉన్నాడు. ఇదే ఆచార్యుల వారి యొక్క భావం. ఆచార్యులు అంటే ఇక్కడ శంకరాచార్యుల వారు. అదేవిధంగా మాయా విద్య, ఏ విధంగా అయితే స్వప్నం చూసేటువంటి వాడు, నిజానికి స్వప్నాన్ని చూసేటువంటి జీవుడు ఒక్కడే ఉన్నాడు, కానీ తను ఏదేదైతే చూడదలుచుకున్నాడో విని ఉన్నాడో అవన్నీ ఒక జగత్తు సృష్టించుకున్నాడు, తనకు తానే సృష్టించుకుని అందులో ఎన్నో క్యారెక్టర్స్ వస్తాయి. కొడుకే రావచ్చు, సింహమే రావచ్చు, లేకపోతే ఒక రాక్షసే రావచ్చు, ఏదైనా రావచ్చు. తాను ఒక్కడే అయి ఉండి మెలకువ నిద్రల యందు స్వప్నం యొక్క దర్శనము వెన్నంటి రానందున స్వప్న దర్శనమును మాయ. లేచిన తర్వాత ఏమంటున్నాము, స్వప్నం అనేటువంటిది అది ఓన్లీ టెంపరీ, అది నిజం కాదు, కళ అంతే అని అంటాడు. భయపడ్డావా, అది ఉత్తుత్తిది. ఎందుకు భయపడటం, లేచావు కదా, అది ఉత్తుత్తిది అని చెప్తాం, ధైర్యం చెప్తాం. స్వప్న దర్శనం అని మాయ యొక్క స్పర్శ లేక ఉండునో అటులనే అవస్థాత్రయ సాక్షి తాను ఒక్కడే అవ్యభిచారియుట వలన వ్యభిచారి అయినటువంటి అవస్థాత్రయం యొక్క ఆ స్పర్శ లేకుండా ఉంటాడు. అంటే సాక్షికి అవస్థాత్రయానికి సంబంధం లేదు.
ఈ అవస్థాత్రయం అంతా కూడా సూక్ష్మ శరీరానికి లేదా బుద్ధి అనేటువంటి లింగానికి. కాకపోతే మనం ఏమంటాము, నేనే నిద్రపోయాను, నేనే కలగన్నాను, నేనే మెలుకుని ఉన్నాను అలా అనుకుంటున్నాం. కానీ నిజానికి ఇది కాదు. అవ్యక్త సిద్ధంచే సూచితమైనటువంటి ఈ బీజశక్తి అవిద్యాత్మకమై ఉండి పరమేశ్వరుని ఆశ్రయించుకున్నటువంటి మాయామయమైనటువంటి మహాసుక్తి. సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుని స్వరూపమే అయి ఉన్నట్లు అవిద్యచే కల్పితమయ్యి అతడే అని కానీ అతనికంటే వేరే అని కానీ స్పష్టంగా చెప్పటానికి మాయ గురించి ఇదంతా. మాయ ఎవరిని ఆశ్రయించుకున్నది? ఈశ్వరుని స్వరూపమే, ఈశ్వరుని ఆశ్రయించుకున్నది అని చెప్పడానికి వీలు కానటి సంసార ప్రపంచమునకు బీజమైనటువంటి నామరూపములను సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుని మాయ, ఈ ఈశ్వరుని మాయనే ఏమంటున్నాం ఇంకా, శక్తి, ప్రకృతి అని శృతి స్మృతులు భిన్న భిన్నంగా వ్యవహరించుతున్నాయి. ఇది ఈశ్వరుని కంటే భిన్నమా అంటే భిన్నమా అని చెప్పడానికి లేదు, ఒకటి అని చెప్పడానికి లేదు. అద్వైత పరంగా చూస్తే అసలు మాయ అనేటువంటిదే లేదు. కానీ వివరణ కోసం ఇంత తీసుకోవాల్సి వస్తుంది. శృతి స్మృతుల్లో ఈ ఈశ్వరుని మాయనే శక్తి, ప్రకృతి అని వ్యవహరిస్తున్నాయి. వీటితోటి నామరూపములు ఏదైతే మనకి అనిపిస్తోందో ఇదంతా కూడా మాయ. ఒక రూపం ఉంది, ఒక నామం ఉంది, ఇదంతా ఇలా ఉన్నట్లుగా తోస్తోంది కదా, ఇదే మాయ. దీనికి కారణం ఏంటంటే అవిద్యతోటి కల్పితం, అవిద్య కల్పితం ఇదంతా. మాయకే ఆవరణ విక్షేప శక్తులు ఉన్నాయి అనేటువంటి ఆ వాదము ఏదైతే ఉందో అది ఈ ప్రక్రియకి విరుద్ధము. ఎందుకని? మాయ అనేటువంటిది వేదాంతపరంగా అది కూడా లేదు. అదే లేనప్పుడు ఇంకా మాయకి ఇంకొక 2 శక్తులు ఉన్నాయి, అవంతా కూడా వేస్ట్. మరి ఇదంతా ఎందుకు కనిపిస్తోంది? మిథ్య. ఇది సత్యం కాదు. స్వప్నంలో ఏవేమో కనిపించినాయి, అది సత్యమా కాదని చెప్పి ఇప్పుడు అంటున్నాం, కానీ స్వప్నంలో. అదేవిధంగా పారమార్థిక స్థితికి వెళ్ళిన తర్వాత ఈ వ్యవహారిక జగత్తు కూడా మిథ్యానే అంటున్నాడు ఆ జీవి. ఒక్కడే తనే సాధనతోటి అనాత్మ వస్తువుని తొలగించిన తర్వాత మిగిలేది తానుగానే ఉన్నాడు. అంటే ఉన్నది ఎవరు? ఒక పరమాత్మే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్నది ఒక పరమాత్మే. నువ్వు, నేను, ఇంకొకడు, ఒక పిల్లి, ఒక కుక్క, ఏ పరమాత్మ కంటే భిన్నంగా ఒక్కటి కూడా లేదు. పరమాత్మే అంతా. మరి ఎందుకు ఇలా తోస్తున్నారంటే అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానంతో ఇంతమంది మనుషులు ఉన్నారు, ఇవన్నీ కనిపించేది. ఇప్పుడు అంతఃకరణం, ఆత్మకు ఉపాధి అయినటువంటి అంతఃకరణము, దీన్నే మనస్సు, బుద్ధి, విజ్ఞానము, చిత్తము ఇలా భిన్న భిన్నమైనటువంటి పేర్లతోటి డిఫరెంట్ ప్లేసెస్లో పిలుస్తుంటారు. కొన్ని స్థలముల యందు వృత్తులను విభజించి సంశయము మొదలైన వృత్తులు కలదాని మనస్సు, నిశ్చయాది వృత్తులు కలదాన్ని బుద్ధి, నిశ్చయాత్మిక బుద్ధి అని ఇలా అన్నీ చెప్తూ ఉంటారు. ఇది కూడా సూత్ర భాషలో అంతఃకరణం గురించి ఇలా చెప్తారు అని వివరణ వచ్చింది అంతే. కానీ అంతఃకరణం కూడా జీవాత్మే సత్యం కానప్పుడు అంతఃకరణం ఏ విధంగా సత్యం అవుతుంది? అంతఃకరణము లేదు. అంతఃకరణం ఎప్పుడైతే లేదు అన్నామో, నేను తింటున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను దుఃఖిని, నేను సుఖిని, ఇప్పుడు నేను సుఖంగా ఉన్నాను, నేను దుఃఖంతో ఉన్నాను, అది కూడా అవిద్య, మిథ్యయే. ఎప్పుడైతే ఇదంతా అవిద్యో, నేను జన్మించాను, ఇప్పుడు నాకు ఇంత వయస్సు, ఇక 10 సంవత్సరాలు ఉంటానా, 20 సంవత్సరాలు ఉంటానా, ఇవన్నీ ఒక ఏవో ఆలోచనలు ఉంటాయి, అది కూడా. ఆ తర్వాత మళ్ళీ నాకు ఇంకేదో జన్మ వస్తుంది, ఆ జన్మలో ఇప్పుడు చేసినటువంటి పుణ్యము పాపం ఏవో వస్తాయి, అది కూడా అవిద్యయే. మొత్తం అవిద్యే. కాకపోతే మళ్ళీ గుర్తు చేసేటువంటిది ఇది ఎప్పుడైతే ఈ విచారణ జరుగుతుందో ఖచ్చితంగా అప్పుడు ఈశ్వరుడు ఎవరు అని అనిపిస్తుంది. భగవంతుడేంటి, ఈశ్వరుడేంటి, అంతా ఉన్నది ఒక పరమాత్మే కదా, ఇంకా పూజ ఎందుకు చేయాలి? లేదా నాకు ఇష్టం వచ్చినట్టు నేనుంటే తప్పేంటి? అంటే ఉన్నదంతా పరమాత్మే, చేసేది పరమాత్మే, చేయించేది పరమాత్మే, అటు ఉన్నది పరమాత్మే, ఇటున్నది పరమాత్మ, ఇంకా దోషమే ఉంది. ఇది పెద్ద రిస్క్ అనమాట. అది చాలా డేంజరస్ సిచ్యువేషన్. అది దాని నుంచి బయటపడలేకపోతే అధపాతాళానికి వెళ్ళిపోతారు. అంటే దానికి కాదు, దీనికి కాదు, దేనికి కాకుండా పోతాం. అందుకనే భగవద్భక్తి అనేటువంటిది శంకర భగవత్పాదుల వారు కూడా అమ్మవారిని పూజించడం మానలేదు, శివుడిని పూజించారు, నరసింహస్వామిని ఉపాసన చేశారు, ఇక్కడ వదలలేదు. ఆయన కూడా ఆయనకంటే గొప్ప వేదాంతులు అయితే ఎవరు లేరుగా. ఆయనే పూజ చేశారు, శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు, అమ్మవారిని శాంతింపజేశారు. అంటే అమ్మవారు ఉన్నారనే కదా అక్కడ. ఇవన్నీ వచ్చాయి. దేనికైనా కానీ మహాత్ములు ఏదైతే ఆచరించి చూపారో దాన్ని ఆచరిస్తేనే మనం సేఫ్గా ఉంటాం. సగం అర్థం చేసుకుని సగం అర్థం చేసుకోకుండా మనకేదో అనిపిస్తే డేంజర్లో పడతాం. జీవుడు తద్గుణములు అంటే ఆ బుద్ధి యొక్క గుణములు ఏవైతే ఉన్నాయో, ఏ ఆత్మ సంసారి అగటానికి ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము ఇలాంటి గుణములన్నీ ఏవేవో వేసేసుకుని ప్రధానంగా ఉన్నాయో అతడు తద్గుణసారుడు. ఆ గుణాలను అనుసరించేటువంటి వాడు. అతని యొక్క భావం తద్గుణ సారత్వము. బుద్ధి యొక్క గుణములు లేకనే, అంటే బుద్ధి అనేటువంటి దాంట్లో
చెప్పుకున్నాం. హ్రీ ధీ శ్రద్ధ అశ్రద్ధ ప్రశ్నోపనిషత్తులో చెప్పుకున్నాం. ఈ గుణాలన్నీ కూడా బుద్ధిలో ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఈ గుణాలు ఏవి లేదు అనుకోండి, తానుగానే ఉంది. ఆ తానుగా ఉన్నటువంటి ఆత్మనే కేవలాత్మ అన్నారు. ఈ కేవలాత్మకి నేను నాది ఎప్పుడైతే అవిద్య లేదో అప్పుడు నాది నీది అసలు భేదమే లేదు. భేదమే లేదు, అవిద్య లేదు అంటే ఇంకా సంసారం లేదు. అక్కడ సంసారం అంటే బయట కనిపించేటువంటిది ఏది కూడా లేదు. బుద్ధి అనేటువంటి ఉపాధి యొక్క ధర్మములను అధ్యసించుట వలనే, అంటే అధ్యారోపణ చేయటం వల్లనే అకర్త అభోక్త లేదా కర్త భోక్త అసంసారి నిత్యముక్తుడు అయినటువంటి ఆత్మకు కర్తృభోక్తృత్వాది రూపమైనటువంటి సంసారం కలిగినది. అధ్యారోపంతో ఇదంతా జరిగింది. చేయవలసింది ఏంటంటే అపవాదము, అంటే తొలగించడం, అనాత్మ వస్తువుని పక్కకు తోసేయటమే. ఈ ఆత్మ అంటే ఈ విధంగా ఎప్పుడైతే గ్రహిస్తామో మిగిలినటువంటి ఆత్మ కేవలాత్మ ఎవరైతే ఉన్నారో అతను చైతన్య రూపుడు, నిర్విశేషుడు, వాంగ్ మనస్సులకు అందనటువంటి వాడు, మనోవాక్ అతీతుడు లేదా మనోవాక్ అగమగోచరుడు అయి ఉండి ఇంకొక స్వరూపమును నిషేధించియే తెలుపదగిన వాడై ఉన్నాడు. అంటే తానుగానే తెలుస్తాడు తప్ప ఇంకొక సహాయం ఏమీ ఉండదు, అవసరం కూడా లేదు. ఎవరికి తెలుస్తాడు? తనకు తనే తెలుసుకుంటాడు, ఇంకొకటి ఎవరు లేరు అక్కడ. అందువల్లనే ఇతనికి ఉపాధి నిమిత్తమైనటువంటి ఆ పరమార్థమైనటువంటి సవిశేష రూపము అనేటువంటిది ఏదో ఉంది అని అనుకుంటాం కదా. ఆ రూపం ఉండేటువంటిది ఈ అభిప్రాయంతో ఏం చెప్తారంటే నీటి ఎందలి సూర్య ప్రతిబింబము వలె అనేటువంటిది ఒక ఉపమానంగా చెప్తారు. అలా ఉన్నారు అంతే తప్ప ఇంకొకటి ఆ సూర్యబింబానికి ప్రతిబింబం భిన్నం కాదు. నీళ్లున్నంత వరకు ఉన్నట్లుగా తోచింది. అది నిజమా? ఎందుకు ప్రతిబింబించింది? ఆ వివరణతోటి సంబంధం ఏముంది? ప్రతిబింబం నిజమా అబద్ధమా? ప్రతిబింబం సూర్యుడి కంటే భిన్నమా? ఉన్నది ఒక్కటే, సూర్యుడు ఒక్కడే, అంతే. అంటే ఉన్నది పరమాత్మ ఒక్కటే. నువ్వు ప్రతిబింబానికి పూజ చేస్తావా, సూర్యుడికి పూజ చేస్తావా, నీ ఇష్టం. సో ఉన్నది ఒకటే. ఇదే సారం అన్నమాట. పునః దీన్ని విచారణ చేస్తూ ఉండాలి. దీన్ని గుర్తుపెట్టుకుని చక్కగా సాధన చేసి తరించెదరు కాక. ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.